సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్ హీరో రేంజ్ లో కట్అవుట్ హ్యాండ్సమ్ లుక్స్ తో ఇచ్చి పడేస్తుంటారు. నేటితో ఆయన 50వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనడానికి నిదర్శనంగా నిలిచారు. బాల నటుడిగానే ఎంట్రీ ఇచ్చి అందంలోనే కాకుండా నటనలోనూ తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు. అంతేకాకుండా ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి రియల్ హీరోగా కూడా నిలుస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవుల దంపతులకు 1975 ఆగస్టు 9వ తారీఖున జన్మించిన మహేష్ గారు ఆయన అన్న రమేష్ బాబు కూడా హీరోగా సత్తా చాటారు. అలానే పద్మావతి, మంజుల, ప్రియదర్శి అనే ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు అతనికి. అయితే వాళ్ళ అన్నగారు రమేష్ బాబు హీరోగా నటించిన నీడా అనే చిత్రంలో తొలిసారిగా వెండితెరపై కనిపించారు మహేష్ గారు. అప్పుడు ఆయన వయసు కేవలం 4 ఏళ్లు మాత్రమే. అలానే కృష్ణ హీరోగా నటించిన పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ఆ తర్వాత మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని 1999లో రాజకుమారుడు మూవీతో హీరోగా మారారు. నాటి నుంచి విభిన్న కథాంశాలతో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు మహేష్ బాబు గారు. తన 25 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు 28 చిత్రాల్లో నటించారు. నిర్మాతగాను పలు సినిమాలను రూపొందించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రికార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8 నంది పురస్కారాలు అందుకున్నారు. 5 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా మరెన్నో పురస్కారాలను దక్కించుకున్నారు. అటు సినిమాలతో పాటే పలు యాడ్స్ లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటారు మహేష్ బాబు గారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంటారు తన ఫ్యాన్స్ తో. అయితే ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్క దానిలో 1 కోటి మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఏకైక సౌత్ ఇండియా హీరో మన మహేష్ బాబు గారే. ఆయన ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు విలన్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు హీరోయిన్ గా. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందండి. ఈ రోజే మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న పోస్టర్ ఒకటి వదిలి నవంబర్ లో హీరో క్యారెక్టర్ ని రివీల్ చేస్తామని రాజమౌళి గారు అప్డేట్ ఇచ్చారు. అలాగే మేం సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఓ వీడియో సిద్ధం చేస్తామని, అది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుందని ఒక్కసారిగా హైప్ పెంచే డైలాగులు వేస్తూ మహేష్ బాబు గారికి విషెస్ తెలిపారు. ఆయన పోస్ట్ పెట్టినప్పటి నుంచి ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఆ ఒక్క ఫోటో అలచల్ చేస్తుందండి. సూపర్ ట్రెండ్ అవుతుంది. అందుకే జక్కన్న గారు ఏది చేసినా బంగారమే అనేది. ఆయన ఆలోచించి ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు. అలాంటి వ్యక్తికి మహేష్ బాబు గారు లాంటి సూపర్ యాక్టర్ దొరికారు కాబట్టి ఏ రేంజ్ లో అవుట్పుట్ ఉంటుందన్నది మనం ఊహించుకోలేమండి. అందుకే ప్రతి ఒక్కరి చూపు అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు కోలీవుడ్ వరకు గాని అందరి చూపు మన SSMB 29 మూవీ పైనే ఉంది. ఈ మూవీ ప్రెజెంట్ ఒరిస్సాలో షూటింగ్ జరుపుకుంటోందండి. ఇంకొక 4-5 రోజుల తర్వాత మన రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అవుతారు. ఆ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా గారు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. అలాగే ఇంకొన్ని మెయిన్ క్యారెక్టర్స్ కూడా రాబోతున్నారని అంచనాలు అందుతున్నాయి. మరి ఎవరు వస్తున్నారు, ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది ఇంకా మనకి తెలియకపోయినా అక్కడ షెడ్యూల్ మాత్రం ఒక 30 రోజులు ఉండబోతుందని తెలుస్తోంది. సరే గాయస్, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. సరేనా? సరే మరి. బాయ్ గాయస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.